అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి పట్టు లెహంగా మీదికి ఫుల్ బ్లౌజు మీ పిల్లలకు మీరే స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందేనండి. ఇంకా ఇప్పుడున్న కాలంలో మనము బ్లౌజు స్టిచ్ చేపియాలన్నా, పిల్లలకు బట్టలు స్టిచ్ చేపియాలన్నా మధ్యతరగతి కుటుంబాలకు అయితే చాలా కష్టం అండి. ఇంకా రేట్లు ఇప్పుడు కాలంలో ఉన్న రేట్లకు ఇంకా బట్టలు కుట్టియాలన్నా భయం వేస్తుందండి. అలాంటి వాళ్ళకు మన వీడియోస్ అయితే చాలా ఉపయోగపడతాయండి. మన వీడియోస్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఇప్పుడైతే చూడండి, ఇది వచ్చేసి బ్లౌజుకు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్లో ఈ విధంగా డిజైన్ అయితే కటింగ్ చేశానండి. కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి, మెయిన్ క్లాత్కు రాంగ్ సైడ్ వేసుకోవాలండి. మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ అయితే వేసుకోవాలండి. రైట్ సైడ్ వేసుకొని ఈ నెక్ మనము యా నెక్ అన్నా కానీ స్టిచ్ చేసుకోవాలండి. రైట్ సైడ్ వేసుకొని లైనింగు నెక్ కటింగ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చుతో అయితే చుట్టూ మనం ఎలా అయితే కటింగ్ చేసుకుంటామో అదే విధంగా ఒక 1/2 ఇంచు ఖర్చు వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసిన తర్వాత ఎగస్ట్రా క్లాత్ అయితే మధ్యలో ఉన్న మెయిన్ క్లాత్ను అయితే కటింగ్ చేసేయాలండి. కటింగ్ చేసుకొని మనము ఖర్చులో అయితే పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా చిన్నగా మనకు రౌండ్ తిరిగే దగ్గర కానీ లేదంటే మూలల దగ్గర కానీ ఈ విధంగా చిన్నగా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా ఖర్చులు పెట్టుకొని ఇంకా మనము రాంగ్ సైడ్కి అయితే ఈ లైనింగ్ అయితే తిప్పుకోవాలండి. ఫస్ట్ అయితే చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఖర్చులు పెట్టుకొని ఇంకా నేనైతే మూలలు వచ్చేవి నెక్ అయితే పెట్టానండి. పైన రౌండ్ నెక్ వస్తుంది, కింద మూలల నెక్ అయితే వస్తుందండి. ఈ విధంగా మూలలు అయితే ముందు బయటికి తీసుకోవాలండి. ఈ విధంగా నీట్గా బయటికి తీసుకున్న తర్వాత పై స్టిచ్ అయితే వేసుకోవాలండి. పై కుట్టు అయితే కుట్టుకోవాలి. చూడండి, మీ పిల్లలకు కానీ మీ బ్లౌజు కానీ మీరే కుట్టుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, మన ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మీకు అర్థమయ్యే విధంగా మీకైతే చూపిస్తానండి. రాంగ్ సైడ్కి లైనింగ్ తిప్పిన తర్వాత ఈ విధంగా పైకుట్టు అయితే వేసుకోవాలండి. పైకుట్టు వేసిన తర్వాత చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేయాలండి. అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నా. చూడండి, ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి 3 మూలల నెక్ అయితే కటింగ్ చేసినానండి. స్టార్ నెక్ అయితే కటింగ్ చేసిన. చూడండి, ఈ విధంగా కటింగ్ చేసుకున్న నెక్కు మనం ఆ నెక్ అన్నా కానివ్వండి, ఇంకా ఎలా అయితే కటింగ్ చేసుకుంటామో ఆ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. అయితే ఇప్పుడు వచ్చేసి నేను రాంగ్ సైడ్ లైనింగ్ అయితే చుట్టూ అటాచ్ చేసేసానండి. ఇప్పుడు వచ్చేసి లెహంగా కలర్ క్లాత్ అయితే చూడండి రైట్ సైడ్ పైకి ఉండే విధంగా పెట్టుకున్నానండి. అలాగే మనం రైట్ సైడ్ మన పై వైపుకే ఉండాలండి. ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ నెక్ మనం ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా ఒక పాదం ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలా. చూడండి, ఈ విధంగా మూలల దగ్గర అయితే సూది కిందికి దింపి మనము తిప్పుకోవాలండి. ఈ విధంగా సూది కిందికి పెట్టి మనము తిప్పుకుంటే నెక్ అనేది పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుందండి. చూడండి, ఈ విధంగా మొత్తం అయితే నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఈ మధ్యలో ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేయండి. అలాగే మూలలు తిరిగే దగ్గర ఇలా ఖర్చులు అయితే పెట్టాలండి. ఈ విధంగా ఖర్చులు పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి మనము లెహంగా క్లాత్ను పైకి అయితే తిప్పుకోవాలండి. పైకి తిప్పుకొని పైకుట్టు అయితే వేయాలి. చూడండి, ఈ పైకుట్టు వేసేటప్పుడు కూడా మనము మూలల దగ్గర సూది అనేది కిందికి దింపుకొని ఇలా నీట్గా సర్దుకుంటూ పైకుట్టు అయితే కుట్టుకోవాలండి. ఈ విధంగా చూడండి, మూలల దగ్గర సూది కిందికి దింపుకొని మనం తిప్పుకోవాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ లెహంగా క్లాత్ను మనం నెక్ షేప్లో అయితే కటింగ్ చేసుకోవాలండి. మీకు ఎంత ఎడల్పులో పట్టి కావాలనుకుంటే అంత ఎడల్పులో ఈ లెహంగా కలర్ క్లాత్ను నెక్ షేప్ వచ్చే విధంగా కటింగ్ అయితే చేస్తున్నా. చూడండి, వీడియోలో చూపించే విధంగా మీరు ట్రై చేయండి. మీ పిల్లలకు మీరే స్టిచ్ చేసి మీరే వేస్తే మీకు వచ్చే ఆనందమే వేరండి. చూశారు కదా, ఈ విధంగా నెక్ షేప్ ఎలా అయితే ఉందో ఆ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ చివరన ఇలా ఫోల్డింగ్ చేసి
ఇంకా వారకు ఒక స్టిచ్ అయితే కుట్టుకోవాలండి. ఒక కుట్టు అయితే వారకు కుట్టుకుంటూ రావాలి. చూడండి, వీడియోలో చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చాలా సింపుల్గా ప్యాచ్ వర్క్ అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చండి. మా ఇంట్లో ఒకటికి ఇద్దరు ఆడపిల్లలు ఉంటే మధ్యతరగతి కుటుంబాలు అయితే అస్సలు మనము కుట్టియాలంటేనే స్టిచ్చింగ్ చేపియాలంటేనే కాస్ట్ అయితే ఎక్కువ అడుగుతారండి. అదేనండి, మనీ అయితే ఎక్కువ అడుగుతారు, డబ్బులు ఎక్కువ అడుగుతారు. ఇంకా అలాంటప్పుడు మనము ఖాళీగా ఉన్న వాళ్ళైతే ఇలా చిన్న చిన్నగా ట్రై చేస్తూ మన పిల్లలకు మనమే మన బ్లౌజులు మనమే స్టిచ్ చేసుకోవాలండి. నాకైతే చిన్నప్పటి నుంచి టైలరింగ్ అయితే చాలా ఇష్టం అండి. నేను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే నాకు నేర్చుకోనికి అస్సలు వీలు కాలేదండి. అయితే నేను మా రెండో పాప చిన్న పాప పుట్టిన తర్వాత ఉయ్యాల్లో వేసి వెళ్ళి నేర్చుకుంటూ ఉన్న దాన్ని అండి. ఉయ్యాల నీళ్ళు స్నానం చేపించి ఇంకా నేను ఉయ్యాల్లో వేసి పోయి నేర్చుకుంటూ ఉన్నానండి. ఇంకా చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అయితే అటాచ్ చేసి బ్యాక్ పార్ట్లో అయితే మధ్యలో ఫోల్డింగ్ చేసి ఓపెన్ అయితే చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత మనము ఉక్సులు పట్టి దారాలు పట్టి ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటామో ఆ విధంగా పట్టి అయితే అటాచ్ చేయాలండి. బ్యాక్ పార్ట్న చూడండి, ఈ విధంగా మనము ఉక్సులు పట్టి దారాలు పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఉయ్యాలో వేసి నేను మా పాపనైతే పోయి ఒక గంటనేనండి నేర్పిస్తూ ఉండింది. అప్పుడు టైమింగ్ ఒక గంటనేనండి. అప్పట్లో నాకు 2000 అయితే తీసుకున్నారండి నేర్పించేదానికి. అయితే నాకు సరిగా ఇప్పుడు నేను స్టిచ్ చేసే మూడు మూలల నెక్కుని నాకు సరిగా తిప్పనీకి రాకుండా ఉండిందండి. పలక నెక్ కానీ అలాగే అంత ఎందుకండి, మనం బ్యాక్ సైడ్ నాడా తిప్పుకోనిక్కుని నాకు బ్లౌజుకు బ్యాక్ సైడ్ నాడా వేస్తాం కదా, ఆ నాడగుని తిప్పేకి రాకుండా ఉండిందండి. ఆ విధంగా నాకు అస్సలు ఇంకా నేను స్టిచ్ చేస్తూ ఇంకా అన్ని మోడల్స్ అయితే స్టిచ్ చేస్తానండి. ఇప్పుడు ప్రతి ఒక్క మోడల్ అయితే నేను స్టిచ్ చేస్తానండి. ఇప్పుడు ఇది వచ్చేసి దారాల పట్టి అండి, పైకి అయితే వస్తుంది మనకు. ఉక్సులు పట్టి వచ్చేసి లోపలికి వెళ్తుంది, దారాల పట్టి వచ్చేసి పైకి అయితే వస్తుందండి. ఆ విధంగా నేనైతే టైలరింగ్ నేర్చుకున్నానండి. కానీ ఇప్పుడు మనకు సెల్లులోనే మనం ఎక్కడికి వెళ్ళని అవసరం లేకుండా ఇంట్లోనే ఉండి మనం టైలరింగ్ అయితే నేర్చుకోవచ్చండి. ఇప్పుడైతే చూడండి, నేను హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. హ్యాండ్స్ వచ్చేసి మనం లైనింగ్ పైన రాంగ్ సైడ్ పైకి వచ్చే విధంగా వేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుకైతే స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలండి. ఈ స్ట్రైట్గా ఉండేది మనకు హ్యాండ్ లూజ్ దగ్గర అయితే వస్తుందండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేయాలో చూడండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తే లైనింగ్ రాంగ్ సైడ్కి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఒక పై కుట్టు అయితే కుట్టుకోవాలండి. ఈ విధంగా పై కుట్టుకున్న తర్వాత ఇంకా చుట్టూ లైనింగ్ అయితే కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎగస్ట్రున్న లైనింగ్ అయితే కటింగ్ చేసేయండి. కటింగ్ చేసిన తర్వాత హ్యాండ్కు మధ్యలో ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక ఖర్చు అయితే పెట్టేయండి. ఇప్పుడు రెండు చేతులుగుని స్టిచ్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత చూడండి, బ్లౌజ్ జాకెట్కి అయితే నేను అటాచ్ చేస్తున్నా చూడండి. ఫుల్ జాకెట్ అండి ఇది. ఫుల్ జాకెట్ అయినా కూడా నేను మోచే వరకు పెట్టి ఇంకా పైన బఫ్ అయితే పెట్టానండి. ఇక్కడ షోల్డర్ పైన మనకు చిన్నగా ఒక 4 కుర్చీలు అయితే వస్తాయండి. ఇప్పుడు కొత్త మోడల్ ఇది నడుస్తుందండి. ఓల్డేనండి ఈ మోడల్ అయితే. అప్పట్లో ఓల్డ్ అండి, కానీ ఇప్పుడు గోల్డ్ అయిందండి. ఇదే మోడల్ ఓల్డ్ ఈజ్ ద గోల్డ్ అంటారు కదా, ఆ విధంగా పాత మోడల్స్ అన్నీ ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్నాయండి. ఈ విధంగా పైన చిన్నగా కుచ్చు అయితే పెట్టుకోవాలండి. షోల్డర్ పైన అయితే చిన్నగా ఒక 4 కుర్చీలు అయితే వస్తాయండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇంకా హ్యాండ్ అయితే స్టిచ్ చేసేయాలి చూడండి. ఈ విధంగా అయితే మాకు పైన బఫ్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఇంకొక స్టిచ్ అయితే చేయాలండి. డబుల్ స్టిచ్ అయితే చేసేయండి.
డబుల్ స్టిచ్ అయితే కుట్టుకోండి, ఇంకొక స్టిచ్ అయితే కుట్టుకోండి. ఇంకా ఆ తర్వాత చూడండి కింది సైడ్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలండి. నేను 2 చేతులు అయితే కుట్టేశానండి. ఇంకా కింది సైడ్ వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్తో అయితే డబుల్ మడతతో అయితే కుట్టుకోవాలా చూడండి. ఇలా లోపలికి డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలండి. ఆ తర్వాత కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి జాయింట్ అయితే చేస్తున్నానండి. మనం క్లాత్ ఎంతైతే జాయింట్కు వదులుకుంటామో ఆమెనా క్లాత్ ఇడిచిపెట్టి మనం జాయింట్ అయితే చేసుకోవాలండి. ఇలా కింది వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలండి. కింది వరకు వచ్చిన తర్వాత ఒక 3 ఇంచుల పైన గ్యాప్ అయితే వదిలిపెట్టండి. ఈ విధంగా గ్యాప్ వదిలిపెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ రఫ్ చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా తిప్పుకోవాలా చూడండి. ఈ విధంగా తిప్పుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి. ఇంకొక స్టిచ్ వేసేటప్పుడు అయితే మనం నడుము దగ్గర అయితే క్రాస్గా రాణించుకోవాలండి. క్రాస్గా రాణించుకుంటే ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఈ విధంగా ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇంకా కావాలంటే మీకు ఇంకొక స్టిచ్ కుట్టుకోండి, ఇంకొక కుట్టు అయితే వేసుకోండి. ఇదే విధంగా ఇంకొక సైడ్ని స్టిచ్ చేసేయండి. ఆ తర్వాత చూడండి ఇక్కడ మనకు కట్టు వస్తుందండి. ఇక్కడ కట్ అయితే డబుల్ ఫోల్డింగ్తో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేస్తూ వారకు కుట్టుకుంటూ రావాలండి. ఆ తర్వాత సూది కిందికి దింపి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా తిప్పుకోవాలండి. తిప్పుకుంటే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. కట్టు దగ్గర ఈ విధంగా తిప్పుకొని పలక మాదిరి వస్తుందండి మనకు. ఇక్కడ కట్టు దగ్గర కుట్టు అయితే ఈ విధంగా కుట్టుకొని రఫ్ చేయాలండి. అవతల సైడు ఇవతల సైడు రఫ్ చేయాలండి. ఇంకా ఇటు సైడ్ గుని సేమ్ అంతే కట్టు అయితే కుట్టుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో, ఈ విధంగా రావాలండి. ఇంకా ఇటు సైడ్ గుని సేమ్ అంతేనండి. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇంకా ఫ్రంట్ బ్యాక్ మేమైతే ఫుల్ జాకెట్ కదా, ఫ్రంట్ బ్యాక్ షోల్డర్కు మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఫ్రంట్ బ్యాక్ డాట్స్ అయితే వేయాలండి. డాట్స్ వేసేటప్పుడు పైన కింద ఒక 3 ఇంచులు గ్యాప్ ఉండే విధంగా చూసుకొని షోల్డర్కి ఇలా మధ్యలో ఫోల్డింగ్ చేసి డాట్ అయితే వేయాలా చూడండి. ఫ్రంట్ బ్యాక్ 2 వేసుకోవాలండి. ఫుల్ జాకెట్ కదా, ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి ఈ డాట్స్ వేయడం వల్ల. చూసారు కదా, ఈ విధంగా అయితే డాట్స్ వస్తాయండి. ఇంకా బ్యాక్ సైడ్ గుని ఇలానే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇంకా బ్యాక్ సైడ్ గుని వేస్తున్నానండి. ఇంకా ఫైనల్గా మనకు బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా వస్తుందండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.